package break. యా ఫ్రెండ్స్, జస్ట్ నో బాస్ సినిమా చూసొస్తున్నాను. సినిమా క్రేజీ లెవెల్లో ఉంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సారీ, వాయిస్ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అరిచి ఇలా అయిపోయింది, కానీ బట్ మూవీ మాత్రం అసలు క్రేజీ స్టఫ్. అసలు ఫ్యాన్స్కే కాదు, మొత్తం నాన్ ఫ్యాన్స్ అయినా మొత్తం తెలుగు ఆడియన్స్ అందరూ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. 100% ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఫిల్మ్. సంక్రాంతికి హిట్ సినిమా అంటే అనిల్ రావిపూడి, అంతే. ఇంకా అసలు మాటలు లేవు దాంట్లో. అసలు రైట్ ఫ్రమ్ టైటిల్ కార్డు కానీ వింటేజ్ చిరంజీవి గారు ఈజ్ బ్యాక్, అంతే. బాస్ ఈజ్ బ్యాక్ అని 2017లో ఖైదీ నెంబర్ 150కి ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా. దిస్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్, అంతే. వాల్తేరు వీరయ్యలో చిన్న శాంపుల్ చూపిస్తే దీంట్లో ఒక ఫుల్ మీల్స్ పెట్టేశాడు అంతే అనిల్ రావిపూడి. నయనతార ఈజ్ ఆబ్వియస్లీ యాజ్ యూజువల్ అసెట్, అండ్ వెంకీ కేమియో కూడా చాలా బాగుంది. సో కంపల్సరీగా మనం అందరం చూడాల్సిన సినిమా సంక్రాంతికి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. పండక్కి వచ్చారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇంకా ఇది ఏ లెవెల్లో వెళ్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది ఆబ్వియస్లీ తెలుగు ప్రజలు చూసుకుంటారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఎ ఫ్యాన్గా నేను చేస్తున్నాను అని కాదు, యాజ్ ఎ ఫ్యాన్ చిన్నప్పటి నుండి చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం కాబట్టి ఆబ్వియస్లీ డై హార్డ్ ఫ్యాన్. బట్ నా ఫస్ట్ రివ్యూ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేది కూడా ఇది అవ్వటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. బై ద వే, లైక్ ఐ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఫిలిం ఠాగూర్, ఆ పేరే నా పేరు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ నా పేరు ఎవరైనా చెప్పంగానే ఇప్పటికి కూడా మెగాస్టారా అంటారు. అది ఆయన క్రేజ్. 71 అనేది ఒక చిన్న నెంబర్, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు చిరంజీవి గారు. సో ఫుల్ మీల్స్, మస్ట్ వాచ్ ఫిలిం. అస్సలు మిస్ అవ్వద్దు. సైనింగ్ ఆఫ్. అండ్ దీనికి నేను రివ్యూ ఇవ్వాలి అంటే ఒక న్యూట్రల్ ఆడియన్గా 3.5 స్టార్స్ ఇస్తాను. 5 స్టార్కి. ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదు. బట్ చెప్తున్నాను, ఈ సినిమానే కాదు, ఏ సినిమాకైనా ఒక ఆడియన్గా నాకు అనిపించింది చెప్తున్నాను, కానీ నాకు టెక్నికాలిటీలు తెలియాలి. సినిమా తీస్తే కానీ రివ్యూ చెప్పలేమని కాదు. ఇది నా ఒపీనియన్లో చెప్తున్నాను. నా ఒపీనియన్లో 3.5 స్టార్స్ ఒక న్యూట్రల్ ఆడియన్గా చెప్తున్నాను ఇది.